Welcome to Niragi Degree and PG College video classes. Okay, students. Last videos lo manam analytical solid geometry paper lo discuss చేసుకున్నాం two problems, important problems and అవి మనకి and the next two problems కూడా most important చాలా సార్లు రిపీట్ అయినవి. అది ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ మీన్నే టోటల్ మనకి ఈ టాపికే ఫస్ట్ టాపిక్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ త్రూ ద పాయింట్స్ 4 పాయింట్స్. సో ఈ వీడియోతో కంప్లీట్ అవుతుంది ఆ టాపిక్ మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ త్రూ ద పాయింట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఉంటుంది. సో దాంట్లో ఓన్లీ షార్ట్ క్వశ్చన్సే ఉన్నాయి. దీంట్లో కూడా షార్ట్ క్వశ్చన్సే కానీ మనకి అట్లా పెద్దగా కనిపిస్తున్నాయి కానీ మొత్తం షార్ట్ క్వశ్చన్సే. లాస్ట్ 2 చాప్టర్సే లాంగ్ ఆన్సర్ అండి మనకి. లాస్ట్ 2 చాప్టర్సే. దిస్ ఇస్ ద సెకండ్ చాప్టర్ కదా మనకి. ఇది ఓన్లీ ఫస్ట్ చాప్టర్లోనే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయితే సెకండ్ చాప్టర్లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ అయితే చూడండి ఒకసారి ఏం ప్రాబ్లం. అబ్టైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాండి? ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. అబ్టైన్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్స్తో నుంచి పాస్ అవుతుందంట. అయితే ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ని ఫైండ్ అవుట్ చేయమంటూ అండ్ హ్యాస్ ఇట్స్, మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాండి ఇందులోనే. ఇట్స్ రేడియస్ హ్యాస్ స్మాల్ హ్యాస్ పాసిబుల్. రేడియస్ హ్యాస్ స్మాల్ హ్యాస్ పాసిబుల్ అంటే రేడియస్ కన్నా పాసిబుల్ అవేటి ఏంటిది? యాజ్ హ్యాస్ పాసిబుల్, హ్యాస్ స్మాల్ హ్యాస్ పాసిబుల్ అంట. ఎందుకంటే చిన్న వాల్యూ వచ్చే పాసిబుల్ అయ్యే వాల్యూ రేడియస్ కంటే ఏముంటుంది అని చెప్పమంటుంది మనకు. ఓకే, దానికోసం చెక్ చేద్దాం మనం. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ మీకు తెలుసు. దిస్ ఇస్ ద జనరల్ ఈక్వేషన్. ఊరికి రిపీట్ అవుతుందంటే మీరు దాన్ని నేర్చుకోవాల్సిందే. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ అనగానే ఈ కండిషన్ చెప్పేసేయాలి. x² + y² + z² + 2ux 2vy 2wz + d = 0. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్. అయితే మనకు కండిషన్స్ ఇచ్చింది చూడండి ఒకసారి. ఏంటిది? ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసెస్ త్రూ ద పాయింట్స్ ఇచ్చిండు. ఎన్ని పాయింట్స్ ఇచ్చిండు? 3 పాయింట్స్ ఇచ్చిండు మనకి ఇక్కడ. సో 4 పాయింట్స్ ఇస్తే డైరెక్ట్ వచ్చేది మనకి. సో ఓన్లీ 3 పాయింట్స్ ఇచ్చిండు. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ త్రూ ద 3 పాయింట్స్. పాయింట్స్ని ఒక్కసారి సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. పాస్ త్రూ ద పాయింట్స్ కదా. ఫస్ట్ పాయింట్ ఏముంది మనకి? 1 0 0. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినాం అంటే x ప్లేస్లో 1, y ప్లేస్లో 0, z ప్లేస్లో 0. అంటే ఏం మిగిలింది చూడండి ఒకసారి. డి వాల్యూ లేదండి, ఆరిజిన్ అని మెన్షన్ చేయలేదు. ఆరిజిన్ మెన్షన్ చేస్తే d 0 అయిపోయేది మనకి. ఓకే, 1 అంటే 2u + 1. ఇక్కడ d ఉంది, 1 అటు సైడ్ పంపించేసిన -1 అయింది. డీని కూడా అటు సైడ్ పంపించేస్తే -d + 1 డివైడెడ్ బై 2ను కూడా అటు సైడ్ పంపించేసిండు. -d + 1/2 అయింది. v వాల్యూ అంతే వచ్చింది, d వాల్యూ కూడా అంతే వచ్చిందండి. w వాల్యూ, u వాల్యూ అంతే ఉంది, v వాల్యూ అంతే ఉంది, w వాల్యూ అంతే ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి. ఫస్ట్ 1 0 0 సబ్స్టిట్యూట్ చేసినాం, 0 1 0 సబ్స్టిట్యూట్ చేసినాం, 0 0 1 సబ్స్టిట్యూట్ చేసినాం. ఏదైనా ఓన్లీ 1సే కాండి మనకు ఉండాల్సింది. అంటే ఫస్ట్ 1 0 0 u వాల్యూ వస్తుంది, సెకండ్ 0 1 0 v వాల్యూ వస్తుంది. ఎందుకంటే v ప్లేస్లోనే 1 ఉంది, అంటే y ప్లేస్లోనే 1 ఉంది, z ప్లేస్లోనే 1 ఉంది కాబట్టి u v w వచ్చేసింది. అండ్ దెన్ లెట్ r ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్. r అనేది ఏంటిది మనకి? రేడియస్ ఆఫ్ ది స్పియర్. సబ్స్టిట్యూట్ చేసుకోండి. r = √u² + v² + w² - d. అంతేకాండి. స్క్వేర్ రూట్ నీట్ సైడ్ పంపించేసి ఏమవుతుంది మనకి? స్క్వేర్ అవుతుంది, r². ఎందుకు ఇది ఫైండ్ అవుట్ చేస్తున్నాం? రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్ అంటుండండి. అది ఎంత స్మాల్ అయితే అంత పాసిబుల్ అయ్యేటట్టు చెప్పమంటుండు. ఓకే, యాజ్ లీస్ట్ వాల్యూ, యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్ అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ లీస్ట్ వాల్యూ. r² అనేది లీస్ట్గా వచ్చేటట్టు చెప్పమంటుంది మనకి. ఓకే, r². u² వాల్యూ ఎంత వచ్చింది మనకు తెలుసు ఇక్కడ, -d + 1² v² వాల్యూ కూడా -d + 1² డివైడెడ్ బై 2 -d + 1 అంటే u² v² w² -d సబ్స్టిట్యూట్ చేసినాం, సింప్లిఫై చేసినాం. ఇట్స్ ఓన్లీ సింప్లిఫికేషన్. 1/4 కామన్ తీసి 3 లోపలికే ఉంచినామండి. ఇక్కడ 4 మల్టిప్లై అవుతుంది కాబట్టి 4d అవుతుంది. క్రాస్ మల్టిప్లై కాబట్టి 4d అయింది. సింప్లిఫై చేసినాం. 3 × d² + 2/3 × d + 1. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే రేడియస్ అనేది హ్యాస్ స్మాల్ హ్యాస్ పాసిబుల్ అంటుంది. ఇంకా లీస్ట్ వచ్చేటట్టు చేయమంటున్నాను కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే -1/9ని యాడ్ చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అండి. 1/9ని యాడ్ చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సింప్లిఫై చేసి ఈ ఫార్మేషన్లో రాస్తున్నాండి. a + b² ఫార్మేషన్ వస్తుంది. d + 1/3 2 + 8/3. ఒకసారి చూడండి, డీనే ఎందుకు రాస్తున్నామండి? రేడియస్ అంటే ఏంటి, d అంటే ఏంటి? సో d ఈజ్ అన్ నథింగ్ బట్ డయామీటరే కానీ అందులో స్మాల్ వాల్యూ ఇంకా
అంటే రేడియస్లో ఆఫ్ పార్ట్ అనేది డయామీటర్ d/2నే కదా. సో d అంటే ఇంకా ఆ రేడియస్లో సగం అంటే యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్. అంటే ఇంకా దాంట్లో స్మాల్ వచ్చే లీస్ట్ వాల్యూ ఏమవుతుంది, డయామీటర్ dనే అవుతుంది. కాబట్టి దట్స్ వై వీ హ్యావ్ టు రిటర్న్ r² ఈజ్ ఆల్సో ఏ లీస్ట్ వాల్యూ. దెన్ d + 1/3 = 0. అప్పుడు సో d = -1/3. ఎందుకు d వాల్యూని ఫైండ్ అవుట్ చేసినామంటే ఇక్కడ ఆల్రెడీ u వాల్యూ వచ్చింది, v వాల్యూ వచ్చింది, w వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటండి, d వాల్యూవే కదా. ఎందుకు d + 1/3 = 0నే తీసుకురు అని డౌట్ రావచ్చు. r² ఈజ్ ఏ స్మాల్ యాజ్ పాసిబుల్ అంటుండండి. సో దట్స్ వై ఇందులో r²లో స్మాల్ ఉన్నది, డయామీటర్ d మాత్రమే ఉంటుంది. కాబట్టి d + 1/3 = 0ని చూజ్ చేసుకొని d వాల్యూని ఫైండ్ అవుట్ చేసిన. ఇప్పుడు d వాల్యూని ఫైండ్ అవుట్ చేసినాక ఏం చేయాలి మనము, ఇక్కడ u వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి, vలో సబ్స్టిట్యూట్ చేయాలి, wలో చేయాలి. ఎందుకంటే uvwలో d ఉందండి. సో uvwలో dని ఫైండ్ అవుట్ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, మనకి రిజల్టెంట్ సొల్యూషన్ వస్తుంది. చూద్దాం. సరే d వాల్యూని ఫైండ్ అవుట్ చేసినాం మనం. ఇక్కడ d = -1/3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. u వాల్యూ, v వాల్యూ, w వాల్యూ అన్నిటి వాల్యూ d + 1/2నే కదా. సో ఇప్పుడు uvw వాల్యూస్ ఎంత వచ్చినాయి, -1/3 సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్లో. దిస్ ఈజ్ ద రిజల్టెంట్ సొల్యూషన్. మనకేమడిగిన క్వశ్చన్ అండి, ఈక్వేషన్ ఆఫ్ ది స్పియరే కదా, విత్ రేడియస్ యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్ తోటి ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ విత్ ఓన్లీ 3 పాయింట్స్. ఇప్పటివరకు చేసిన ప్రాబ్లమ్స్ అన్ని విత్ ఓన్లీ 4 పాయింట్స్. 4 పాయింట్స్ తోటి ఒకటి ఆరిజిన్ ఇస్తుండు అండ్ మిగతా 3 పాయింట్స్ వేరేటి ఇస్తుండండి. ఒకసారి లైన్ కూడా ఇచ్చిండండి. లైన్ నుంచి మళ్ళీ అగైన్ మనం ఫార్ములాని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. లైన్ నుంచి వేరే ఈక్వేషన్ 2 లైన్స్ ఇచ్చిండు, 2 పాయింట్స్ ఇచ్చిండండి. ఇంతకుముందు వీడియోస్లో 2 లైన్స్ ఇచ్చి 2 పాయింట్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటే ఓకే 4 ఎలా అయినా 4 ఉన్నాయి, పాసిబుల్ అయింది. కానీ ఇక్కడ ఓన్లీ 3 పాయింట్సే ఉన్నాయి. మిగతాది ఏమన్నాడు, రేడియస్ అనేది హ్యాస్ పాసిబుల్ యాజ్ పాసిబుల్ అని మెన్షన్ చేస్తున్నాడు. సో అది చూసుకొని d వాల్యూ -1/3ని సబ్స్టిట్యూట్ చేసినాం. d + 1/3 = 0. అందులో లోయెస్ట్ వాల్యూ అది ఉంది కాబట్టి చెక్ చేసుకొని d వాల్యూను సబ్స్టిట్యూట్ చేసినాం. సబ్స్టిట్యూట్ చేసి uv వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసినామండి. -1/3 వచ్చింది. రిక్వైర్డ్ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఇస్ ద రిజల్టెంట్ సొల్యూషన్. ఓకే, దెన్ కంటిన్యూషన్లో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంది చూడండి. స్పియర్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ రేడియస్ ఆర్ passes through the ఎక్కడ ప్రాసెస్ అంటుందంటే ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందంట. అండ్ కట్స్ ద యాక్సెస్, ఆరిజిన్ నుంచి పాస్ అవుతూ యాక్సెస్ని కట్ చేస్తుందండి. ఆరిజిన్ నుంచి పాస్ అవుతూ యాక్సెస్ కట్ చేస్తుంది, ఏబీసీని అనే యాక్సెస్ని కట్ చేస్తుంది మనకి. అయితే ఫైండ్ ది లోకస్ అంటే ఏం చెప్పినండి, లోకస్ అంటే x1 y1 z1 ఉంది అనుకోండి. వీ హ్యావ్ టు రిటర్న్ xyz లోకస్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ప్లేన్. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ 0 to the plane ABC. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేయమంటుందండి. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ 0 to the plane ABC అంటండి. సో ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ 0 నుంచి ABC అంటే ఏంటి అని అంటే 0 నుంచి ABC వరకు అని మెన్షన్ చేస్తుంది, ప్లేన్ ABC వరకు. అయితే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రా చేసుకుందాం మనం. దిస్ ఇస్ ద కాన్స్టెంట్ రేడియస్ నుంచి లోకస్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటుంది. దిస్ ఇస్ ద సెంటర్. ఇక్కడ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్ ఉంటుందండి. సో ఇక్కడ యాక్సెస్ ఉంటుంది, ఈ 3 యాక్సెస్ ఉంటాయి. దీనికి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం ఫ్రమ్ ద లోకస్ అనేది కంపల్సరీ అన్నిటికీ ఉంటుంది. కానీ సో ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫామ్లో వచ్చేసి వాల్యూస్ చూజ్ చేసుకోవాలి మనం. వాల్యూస్ని ఎలా చూజ్ చేసుకుంటామంటే ఫామ్లో ఒకటి ఉందండి మనకి, x - x1/L, y - y1/M. ఇవన్నీ మీకు ఇంటర్మీడియట్ ఫార్ములాస్ అండి. z - z1/n, L, M, N ఆర్ ద డైరెక్షన్ రేషియోస్ అండి. డైరెక్షన్ రేషియోస్, డైరెక్షన్ కోసైన్స్ అని ఉంటాయి చూడండి ఇంటర్మీడియట్లో. సో ఆ ఫార్ములాని యూజ్ చేస్తూ మనం ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ని యూజ్ చేస్తూ ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇంతకు మనకి క్వశ్చన్, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్నే ఫైండ్ అవుట్ చేయమంటుండు, ప్లేన్నే ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఓకే, ఎనీవే అండ్ నౌ లెట్ OA = A. మీకు తెలుసుది OA అవుతుంది, OB B అవుతుంది, OC C అవుతుంది. దెన్ ద పాయింట్స్ ఆర్ A00, 0B0, 00C. ఆరిజిన్ కూడా ఇచ్చిండు మనకి. ఇది కాన్స్టెంట్ రేడియస్ అయితే ఆరిజిన్ కూడా ఇచ్చిండు. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ ఇది ఆల్రెడీ మీరు A00 ఈ కంపల్సరీ ఈ పాయింట్స్ ఉన్నవి అనుకోండి, మీరు ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ డైరెక్ట్ రాయాలండి.
ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ ఏ పాయింట్స్ ఉన్నప్పుడు 4 పాయింట్స్, సెంటర్ 0 ఉన్నది అండ్ A00 0B0 00C. ఎందుకంటే ఈ ప్రాబ్లము ఒకటి కంప్లీట్ అయింది, సెకండ్ ప్రాబ్లము, థర్డ్ ప్రాబ్లం అయిందండి, సెకండ్ వీడియోలో అయింది, ఇది కంప్లీట్ అయింది అది. సో డైరెక్ట్ మీరు ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అండ్ ద సెంటర్ ఆఫ్ ఏ స్పియర్, రేడియస్ అయిపోయింది, సెంటర్ కూడా అండి చూసుకోండి ఒకసారి. సెంటర్ ఆఫ్ ది స్పియర్ A/2 B/2 C/2, ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా చెప్పిన. అండ్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, సబ్స్టిట్యూట్ చేస్తూనే సరే U² వాల్యూ A²/2 అంటే A/2 హోల్ స్క్వేర్ అంటే A²/4, B/2 B²/4 అవుతుంది, C/2 అంటే C²/4 మైనస్ D వాల్యూ 0. ఎందుకు D వాల్యూ 0 హియర్? ఇట్ హ్యాస్ టు పాసింగ్ త్రూ ద ఆరిజిన్, ద ఆరిజిన్ పాసెస్ త్రూ ద పాయింట్ అంటే ఆరిజిన్ వాల్యూ ఏంటి 0 0 0. సో దట్స్ వై వీ హ్యావ్ టు రిటర్న్ D వాల్యూ ఈజ్ 0 అండ్ R². స్క్వేర్ రూట్ని అక్కడ సైడ్ నెక్స్ట్ అటు సైడ్ పంపించేస్తే ఏమవుతుంది R² అవుతుంది. ఓకే, A²/4 ప్లస్ B²/4 ప్లస్ C²/4 ఈక్వల్స్ టు R². దిస్ ఈజ్ అండ్ A² B² ప్లస్ ఈ వాల్యూని సింప్లిఫై చేద్దాం. 4ని ఎల్సిఎం 4 ఏముంది కాబట్టి ఎల్సిఎం నట్ సైడ్ పంపించేస్తే 4R² అంటే A² ప్లస్ B² ప్లస్ C² వాల్యూ ఏమవుతుంది 4R² అయింది. చూడండి ఒకసారి, దట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నాం. ఇక్కడ రాసినాం చూడండి, ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ ఉంది equation number 2. This is the equation number 2. And now the equation of a plane ABC intercept form. ఇంతకుముందు క్వశ్చన్లో వచ్చింది ఇంటర్సెప్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ ఏంటి x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈక్వల్స్ టు 1 కదా. ఓకే, జస్ట్ రాసుకున్నాం, యూజ్ అవుతుంది. ఇక్కడ డైరెక్షన్ రేషియోస్ తెలుసు మనకి ఏంటిది LMN ఆర్ ద డైరెక్షన్ రేషియోస్. అయితే ఇక్కడ డైరెక్షన్ రేషియోస్ ఏమవుతున్నాయి దేనికి ఇంటర్సెప్టింగ్ లైన్కి డైరెక్షన్ రేషియోస్ అంటే కింద ఉన్న వాల్యూస్ అంటే x ఇంటూ 1/a 1/b 1/b. ఎందుకు x/a కదా ఉంది అంటాం, కానీ మనకి ఫార్ములా యాక్చువల్గా ఫార్ములా ఏంటి అని అంటే LX ప్లస్ MY ప్లస్ NZ ఈక్వల్స్ టు 1గా అండి. ఓకే, ఈ ఎక్స్ అన్నిట్లలో ఓకే, వై అన్నిట్లలో ఓకే, జెడ్ కూడా ఓకే, కానీ ఎల్ ప్లేస్లో ఏముంది? ఎల్ ప్లేస్లో ఏముందండి 1/a ఇంటూ ఎక్స్ అన్నట్టే కాండి, అంటే x/a కదా. x/a అంటే ఎల్ ప్లేస్లో ఏముంది అంటే 1/a 1/b 1/c అలా అని కంపేర్ చేసుకోరు. ఆ కంపారిజన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు ఏమంటాడు కిందనే కదా ఏ ఉంది, ఓన్లీ ఏ 1/a ఎట్లా వస్తుంది అని అనొచ్చు, కానీ ఫార్ములా యాక్చువల్గా ఫార్ములా అంటే LX ప్లస్ MY ప్లస్ NZ ఈక్వల్స్ టు 0. ఇది డైరెక్షన్ రేస్ 1 అండి, ఇది డైరెక్షన్ రేషియోస్ ఫార్ములా. మనం దేన్ని ఇంటర్సెప్టింగ్ ఫామ్ని కంపేర్ చేస్తున్నాం. దీనికి ఇంటర్సెప్టింగ్ ఏంది x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈక్వల్స్ టు 1. ఇది ఇంటర్సెప్టింగ్ ఫామ్. సో ఈ ఇంటర్సెప్టింగ్ ఫామ్కి కంపేర్ చేస్తున్నాం అంటే ఎక్స్ని కంపేర్ చేస్తున్నాం, కానీ ఇక్కడ 1/a అన్నట్టే కానీ డివైడెడ్ బైలో ఉంది. సో 1/a ఇంటూ ఎక్స్ 1/b ఇంటూ y అంటే కంపేర్ చేసుకుంటే ఎల్ వాల్యూ 1/a, M వాల్యూ 1/b, N వాల్యూ 1/c అవుతుంది. సో అలా కంపేర్ చేసుకుంటే ది డైరెక్షన్ రేషియోస్ ఏమొచ్చినాయి మనకి 1/a 1/b 1/c. ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఇక్కడ రాసినాం చూడండి డయాగ్రామ్ ఒకసారి. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ OP ఈజ్ ది ఫార్ములా చెప్పినాయి కదా మనకి, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ x మైనస్ x1/l y మైనస్ y1/m z మైనస్ z1/m. సబ్స్టిట్యూట్ చేసుకోండి. x1 y1 z1 జీరోస్, y it has to goes to center, ఇట్ హ్యాస్ టు పాసింగ్ త్రూ ద సెంటర్ నుంచి పాస్ అవుతున్నాయి కాబట్టి సెంటర్ వాల్యూ జీరోస్ అండి. మనకి OP నుంచి అంటున్నాం కదా, P అనేది ఏంటి ఇక్కడ మెన్షన్ చేసినాం. P వాల్యూ x1 y1 z1, O వాల్యూ ఏంటి 0 0 0. సో O 0 కాబట్టి x y z జీరోస్. LMN ఆర్ ద డైరెక్షన్ రేషియోస్ ఏమున్నాయి 1/a 1/b 1/c. జస్ట్ హియర్ వీ హ్యావ్ టు సే K లాగా చూజ్ చేసుకుంటూ ఏ పాయింట్ ఇన్ ద లైన్ ఓపీని ఫైండ్ అవుట్ చేసినాం చూడండి ఒకసారి. ఈ కేని అటు సైడ్ పంపించేసినాం అనుకోండి, ఈ 1/aని అక్కడ సైడ్ పంపించేస్తే k/a, 1/bని అటు సైడ్ పంపించేస్తే k/c, 1/cని అటు సైడ్ పంపిస్తే k/c అవుతుంది. ఇక్కడ రాసినాం చూడండి k/a k/b k/c. పాయింట్ మనకు పాయింట్ ఏంటి Px1 y1 z1 విత్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ప్లేన్, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ప్లేన్. x1 వాల్యూ రాసినాం, కంపేర్ చేసినాం అంతే. x1 వాల్యూ k/a, y1 వాల్యూ k/b, z1 వాల్యూ k/c ఇక్కడ రాసాం. ఓకే, అండ్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఇంటర్సెప్ట్ స్టార్టింగ్లో రాసినామండి, థర్డ్ ఈక్వేషన్. ఓకే, x/a x1 అంటే ఈ పాయింట్ ఉంది కదా మనకి x1 y1
z1 అనేది పాయింట్ ఉంది కాబట్టి x1/a, y1/b, z1/c ఈక్వల్స్ టు 1. జస్ట్ సింప్లిఫై చేసుకుంటూ ఉన్నాం. చూడండి ఒకసారి ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏ ఇటు సైడ్ తీసుకొస్తున్నాం, ఇక్కడ x1 ఇటు సైడ్ తీసుకెళ్ళి k/x1, ఇక్కడ ఏ ఇటు సైడ్ b అటు సైడ్ తీసుకెళ్ళి y1 ఇటు సైడ్ తీసుకుంటున్నాం, c అటు సైడ్ తీసుకెళ్ళి z1 ఇటు తీసుకొస్తున్నాం. ఇక్కడ x1/a, y1/b, z1/c. ఓకేనా. దీంట్లో ఈ ఈక్వేషన్లో అండి x1/a, y1/b, z1/c ఈక్వల్స్ టు 1 కదా. ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ k/x1 సబ్స్టిట్యూట్ చేసినాం. b వాల్యూ ఎంత ఇక్కడ మనకి k/y1 సబ్స్టిట్యూట్ చేసినాం. c వాల్యూ ఎంత అండి ఇక్కడ k/z1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. సబ్స్టిట్యూట్ చేసి x1 పైకి తీసుకెళ్తే x1², y1², z1² ఇంత కిందకే ఈక్వల్స్ టు ఏం రాసినాం k ఈక్వల్స్ టు x1² ప్లస్ y1² ప్లస్ z1². ఓకేనా. k ఎల్సిఎం కాబట్టి k నట్ సైడ్ పంపించేసినాం. నౌ ఇప్పుడు ఇది k వాల్యూ వచ్చింది మనకి. యాక్చువల్గా ఈక్వేషన్ 2 ఏంటిది మనకి రేడియస్ని యూజ్ చేయాలన్నాడు అండి కంపల్సరీ. అక్కడ మనకి ఇచ్చిందే క్వశ్చన్, అందుకే a² ప్లస్ b² ప్లస్ c² ఈక్వల్స్ టు 4k² కదా. a² వాల్యూ అంటే k/x1, దిస్ ఇస్ ద a² కదండి. b² వాల్యూ k/y1 ఇక్కడ ఉందండి. c² వాల్యూ k/z1 సబ్స్టిట్యూట్ చేసినాం. k4r² రాసినాం. ఇక్కడ k² కామన్ తీసి 1/x1², 1/y1², 1/z1² ఈక్వల్స్ టు 4k². ఎల్సిఎం చేసుకున్నాం చూడండి ఒకసారి. k² వాల్యూ k²ని కామన్ తీస్తే x1² ప్లస్ 1/x1², 1/y1², 1/z1² కదా. అయితే ఇక్కడ k వాల్యూ ఏమొచ్చింది మనకి x1² ప్లస్ y1² ప్లస్ z1² కదా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన అది ఓన్లీ k వాల్యూ కాబట్టి హోల్² అయితే హోల్² రాసిన. ఇక్కడ x1² కదా పైకి తీసుకెళ్తున్నా, x1 పవర్ -2, y1² ఉంది కాబట్టి y1 పవర్ -2, z1 పవర్ -2, 4r². బట్ లోకస్ ఆఫ్ ది పాయింట్ కావాలి కాబట్టి x1 తీసేసి వీ హ్యావ్ టు రిటర్న్ ఓన్లీ x వాల్యూస్. ఇదండి క్వశ్చన్. లోకస్ ఆఫ్ ది పాయింట్ అంటుంది కాబట్టి మనకి లోకస్ ఆఫ్ ది పాయింట్ కంపల్సరీ కంపల్సరీ లాస్ట్లో రాయాలి, లేకుంటే 1 మార్క్ కట్ చేస్తుంటాడు. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అని మెన్షన్ చేసిండు. డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేసి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో డైరెక్షన్ రేషియోస్ అంటే ఏంటంటే LMN. మీకు ఈ ఫార్ములా గుర్తుండాలండి ఖచ్చితంగా, LX + MY + NZ. అప్పుడు కంపేర్ చేసుకుంటేనే మనకి ఇక్కడ డైరెక్షన్ రేషియోస్ డైరెక్ట్ వస్తాయి. సో డైరెక్షన్ రేషియోస్ని యూజ్ చేస్తూ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి అండ్ ABC వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి క్వశ్చన్లో సబ్స్టిట్యూట్. ABC ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే మనకి ఇక్కడ UVW ప్లేస్లో మనకి ABCనే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు మనం ఫైండ్ అవుట్ చేసిన ఇంతవరకు చూసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఏమున్నాయండి UVWనే కదా ఫైండ్ అవుట్ చేసేది. కానీ ఇక్కడ UVW ప్లేస్లో ABCలే ఉన్నాయి. ABCలు ఎందుకు ఉన్నాయి అని అంటే ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏంటిది మనకి, ఈక్వేషన్ ఆఫ్ ది పాయింట్స్ ఏమున్నాయి మనకి, పాసింగ్ త్రూ ద పాయింట్స్ A0 0 0 B0 0 0 C అవే కాండి. సో దట్స్ వై ABCలని ఫైండ్ అవుట్ చేయాలి. ABCలని ఎలా ఫైండ్ అవుట్ చేసినామో చూసుకోండి ఒక్కసారి. వీ హ్యావ్ టు యూజింగ్ దేని నుంచి యూజ్ చేస్తూ ABCని ఫైండ్ అవుట్ చేసినాం. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ని ఫైండ్ అవుట్ చేసి డైరెక్షన్ రేషియోస్ని కనుక్కొని ABCని వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేయాల్సింది ABCనేనండి మనం. అండ్ ఆల్సో k ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కంపల్సరీ డైరెక్షన్ రేషియోస్కి k వస్తుందండి. ఈక్వల్స్ టు k ఫార్ములా ఉంది మనకి. ఇది x - x1/L, y - y1/m ప్లస్ z ఈక్వల్స్ టు z - z1/m. ఓకేనా. దీని నుంచి మనం చూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసినాం. దీస్ ఆర్ ద 2 ప్రాబ్లమ్స్ అండి. ఇది ఫస్ట్ ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం, ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం. మీరైతే ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ విత్ 4 పాయింట్స్ ఉన్నాయి కానీ ఒకటి సెంటర్ 0 0 ఆరిజిన్ ఆర్ సెంటర్ ఏదైనా అండ్ A0 0 0 అండ్ B0 B0 అండ్ 0 0 C ఈ 4 పాయింట్స్ నుంచి డైరెక్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ మీరు డైరెక్ట్ రాయాలి. ఎలా ఉంది, x² + y² + z² -ax -by -cz ప్లస్ d వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఓకే ఈక్వల్స్ టు 0. దీనికి డైరెక్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ రాయాలి. అండ్ సెంటర్ కూడా డైరెక్ట్ ఉంటుందండి. సెంటర్ ఏముంటుంది మనకి, సెంటర్ ఏముంటుందండి a/2 b/2 అండ్ c/2. సెంటర్ అయితే డైరెక్ట్ ఉంటుంది. ఈ సెంటర్ అయినా అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్
ఇవైతే మనం 2 డైరెక్ట్ రాసుకొని ప్రాబ్లమ్స్ చేసినాం. మీరు ఇది ఎలా వచ్చిందని డౌట్ వస్తుంది మీకు. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు. అది ఆల్రెడీ అంతకుముందు అయిన ప్రాబ్లమే, కానీ నేను డైరెక్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ రాస్తుంది. పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3 పాయింట్స్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తే మనకు అదే వస్తుందండి. సో దట్స్ వై డైరెక్ట్ వీ హ్యావ్ టు రిటర్న్ దిస్ ఈస్ ద ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. అండ్ ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం, ఈ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీకు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్స్ చేసుకోండి. ఇవి అర్థమైనాయి అంటే మిగతా అవన్నీ ఏముండవండి, సేమ్ మోడల్ ప్రాబ్లమ్సే. ఖచ్చితంగా మోడల్కి ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నాం మేము, కానీ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఇవి. ఓకే, చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి, వాట్సాప్లో పర్సనల్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.